జోరు వానలకు పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు, మత్తలు దూకుతున్నాయి. పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాలలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నర్సంపేట కొత్తగూడ ప్రధాన రహదారిలో బురకరపల్లి వాగు, గుంజేడుతోపు లో లెవెల్ వంతెనలపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంగారం మండలంలోని కొమట్లగూడెం పెద్ద చెరువుకు మత్తడి దూకుతుండటంతో వాగు ఉధృతంగా ప్రవహించి ఆ ప్రాంత ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాలేరు వాగు పరవళ్లు తొక్కుతోంది. పెద్ద ముప్పారం, దంతాలపల్లి మధ్య పాలేరు వాగుపై నిర్మించిన లో లెవెల్ బ్రిడ్జి వాగు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లిలో వర్షానికి మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. సింగరేణి 2, 3 ఓపెన్ కాస్ట్లలో వరద నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గొల్ల బుద్ధారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల జలదిగ్బంధంలోకి చేరింది. దీంతో 400 మంది విద్యార్థులు స్కూల్లోనే చిక్కుపోవడంతో ఉపాధ్యాయులు ఒక్కొక్కరిని బయటకు పంపించారు. వర్ధనపేటలోని ఆకేరు వాగు పొంగిపొర్లుతోంది. సంగెం మండలం ఎల్గూరు, రంగంపేట పెద్ద చెరువు, పర్వతగిరి మండలం ఏనుగల్లు ఊర చెరువు మత్తడి పోస్తున్నాయి. తిమ్మాపురం, ఎల్గూరు, రంగంపేట గ్రామాల మధ్య రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో పలు గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నర్సంపేట నియోజకవర్గంలో వర్షాలకు భారీగా వరద నీరు చేరుతుండటంతో జలాశయాలు కలకలలాడుతున్నాయి. ప్రసిద్ధ పాకాల సరస్సుకు వరద నీరు పోటెత్తింది. ఇంకో 3.5 అడుగుల మేర నీరు చేరితే పాకాల మత్తడి పర్వాలు తొక్కనుంది. జురజాల గ్రామంలోని పెద్ద చెరువు అలుగు పారుతోంది. దీంతో గురజాల నుంచి నర్సంపేట, వరంగల్ వెళ్లే ప్రధాన రహదారిపై గల కలవట్లు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెకొండంలో వట్టెవాగు ప్రవహిస్తుండటంతో గూడూరు వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతుంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 6,645 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 441 క్యూసెక్కుల వరకు ఉంది. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన పాలేరు జలాశయానికి భారీ వరద వచ్చి చేరింది. కూసుమంచిలోని కట్టలమ్మ చెరువు పొంగి పొర్లటం వలన కృష్ణాపురం, పోచారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతకాని మండలం నాగులవంచ సమీపంలో గండిరేవు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నాగులవంచ నుంచి పాతర్లపాడు, రైల్వే కాలనీ, బోనకల్లు మండలం రామాపురానికి రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో సంగెం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతితో సంగెం, కోడూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నూతనకల్ మండలం తాళ్లగూడెం వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువ కోతకు గురైంది. పలు పాఠశాలల్లో వరద నీరు చేరి విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. వరదలు అప్రమత్తమైన అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వర్షాల సందర్భంగా ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.